హలో ఎవ్రీవన్. రీసెంట్గా మనం చూసినాము స్విట్జర్లాండ్ అయితే ఉందో కంట్రీ మన ఇండియాని మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ నుంచి తీసేసింది. కానీ ఇండియా ఇంకా స్విట్జర్లాండ్ 1994లో ఒక ట్రీటీ సైన్ చేసిండ్రు. దాని పేరు DTAA అనే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే అక్కడ ఉన్న కంపెనీస్, మనం ఉన్న కంపెనీస్ అక్కడ ప్రాఫిట్ సంపాదిస్తే అక్కడ ట్యాక్స్ పే చేయకుండా అక్కడనే వాళ్ళు ట్యాక్స్ పే చేసి అక్కడనే ప్రాఫిట్ షేర్ చేసి షేర్ హోల్డర్స్కి ఇచ్చేటట్టు దాన్ని DTAA అంటాం దాన్ని. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది 1994 to 2010 వరకు దీన్ని చేశారు. 2010లో కొన్ని అమెండ్మెంట్స్ అయినాయి మన ట్యాక్సేషన్లో ఇంకా ఈ DTAAలో. రీసెంట్గా ఏమైందంటే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ స్విట్జర్లాండ్ని అదే కంపెనీస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి క్లియర్ చెప్పింది కి ఇన్స్టెడ్ ఆఫ్ 5% మీరు 10% డివిడెంట్ పైన మీరు పే చేయాలి. డివిడెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ ఏవైతే కంపెనీస్ రిజిస్టర్ అయి ఉంటాయో మనకి షేర్ మార్కెట్లో ఈ ఇయర్ అండ్ వచ్చి ఇంకా వాళ్ళు స్టేట్మెంట్ తీస్తారు అనమాట. ఒక బుక్ మొత్తం అని ఎంతో ప్రాఫిట్స్ లాస్ అని. ప్రాఫిట్ ఉంటే షేర్ హోల్డర్స్కి వాళ్ళు ప్రాఫిట్లో ఇస్తారన్నమాట. అది ముందు 5% ఉండాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇప్పుడు మీరు 10% అని అంటుంది. ఎందుకంటే రీజన్ 1 వచ్చేసి స్విట్జర్లాండ్ OECD అని ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది. ఈ OECD అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఇది ఏమంటారంటే దీనిలో అందరు యూరోపియన్ కంట్రీస్ అండ్ టాప్ నేషన్స్ దీనిలో అందరు రిజిస్టర్ అయి ఉంటారు. మన సుప్రీంకోర్టు ఏమంటారంటే ఒక్కసారి ఏ కంపెనీ అయినా ఈ OECDలో జాయిన్ అయిపోతే, అగ్రిమెంట్ సైన్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి 5% అయితే ఉందో డివిడెంట్ ఫిజిబిలిటీ అది డిస్క్వాలిఫై అయిపోయి ఆటోమేటిక్ 10% విల్ క్వాలిఫై అయిపోయి అదే ఫాలో చేయాలి. స్విట్జర్లాండ్ గవర్నమెంట్ స్విట్జర్లాండ్ వాళ్ళ కంపెనీస్ ఫార్మ్ ఏమంటుందంటే ఇది తప్పు, అట్లా మీరు ఒక వర్డ్ ఆటోమేటిక్ పట్టుకొని మీరు మా పైన హైయెస్ట్ అండ్ 5% మీరు 10% యాడ్ చేస్తారు, అది తప్పు కదా. ఇంకేంటంటే ఇండియన్ గవర్నమెంట్ యాజ్ పర్ సెక్షన్ 90 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని అమెండ్ చేయాలి. మనము దాన్ని అమెండ్ చేసి అప్పుడు ఈ కొత్త రూల్ తీసుకొస్తే అప్పుడు కరెక్ట్ కంపెనీస్కి అప్లికబుల్ ఉండి వాళ్ళు కడతారు. అండ్ యాజ్ పర్ ఇండియన్ ప్రాపర్ నామ్స్కి వాళ్ళు ఉంటుంది. వాళ్ళ CES కానీ వాళ్ళ ఫినాన్షియల్ టర్మ్స్ కానీ సెట్ అయి ఉంటుంది. న్యూ అగ్రిమెంట్స్ అని రెన్యువల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది Jan 1, 2025 నుంచి అప్లికబుల్. స్విట్జర్లాండ్ ఏమంటుంది Jan 1, 2025 నుంచి మీకు అప్లికబుల్ అండి. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు 2 కంట్రీస్కి ఇక్కడ లాస్. ఎందుకంటే స్విట్జర్లాండ్ ఇండియాకి ఆల్మోస్ట్ గుడ్ ట్రేడ్ వాల్యూస్ ఉన్నాయి లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కంపెనీస్ వచ్చినవి మన ఇండియన్ కంపెనీస్ అక్కడ ఉన్నవి చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు హైయర్ ట్యాక్స్ కట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనీ ఫ్లో తక్కువ అవుతుంది. అండ్ మనకి స్విట్జర్లాండ్ ఇంకా ఇండియా కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. 100 బిలియన్ ఫండ్ దే విల్ గివ్ ఇట్ టు ఇండియా ఇన్ కమింగ్ నెక్స్ట్ 15 ఇయర్స్ అన్ని సెక్టర్స్ డెవలప్మెంట్ గురించి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఏ కంపెనీ అయినా ట్యాక్స్ తక్కువ ఉంది కాబట్టి ఇండియాకి వచ్చి పెడతారు కంపెనీస్ టు ఎర్న్ ప్రాఫిట్స్ అండ్ గివ్ సమ్ అమౌంట్ టు ది షేర్ హోల్డర్స్ ఆర్ ది పీపుల్ హు డిజర్వ్ ఇట్. కానీ ఇప్పుడు హై ట్యాక్స్ పెడితే వచ్చిన కంపెనీస్ ఎందుకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి అండ్ ఎందుకు వాళ్ళ లాస్ తీసుకొని తక్కువ ప్రాఫిట్స్ తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫస్ట్ మన ఉన్న ఇండియన్ కంపెనీలో సేమ్ అదే ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ ఎఫెక్ట్ ఏది మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ IT ప్రోడక్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ దానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే 3 సెక్టర్స్ స్విట్జర్లాండ్లో మనకి చాలా పెద్ద చంక్ అండ్ ఇవి ఎక్కువ మనకి రెవెన్యూ ఇస్తుంది మన కంట్రీలో. కానీ దీనివల్ల అయిపోయిందంటే ఈ 2024 మార్చ్లో ఇండియా ఒక అగ్రిమెంట్లో సైన్ చేసింది. అది వచ్చేసి EFTA. దాన్ని ఏమంటారంటే యూరోప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దీనిలో వేరే 4 కంట్రీస్ ఉన్నాయి, స్కాండినేవియన్ కంట్రీస్. కానీ దీనిలో ఎవరైనా జాయిన్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి 5% అని ట్యాక్సేషన్లో వీళ్ళు పే చేసి వస్తారు తక్కువలో. కానీ ఇప్పుడు ఇండియా ఏమవుతుందంటే ట్యాక్సేషన్ మనం అమెండ్ చేయాలి. అమెండ్ చేయకపోతే మనం ఇట్లా అసలు డైరెక్ట్గా ఒక సుప్రీంకోర్టు నుంచి ఏం చెప్పలేదు. గవర్నమెంట్ దీన్ని ఇంకా ఫినాన్స్ మినిస్టర్ ఇంకా ఫినాన్స్ సెక్రటరీ కూర్చొని నేను డిసైడ్ చేసి దీనికి ఒక కట్ సెట్ చేసి కార్పొరేట్స్కి ఈ సెగ్మెంటే హెల్ప్ చేయాలి. అప్పుడే వస్తే ఇన్వెస్ట్మెంట్స్ లేదా అన్నీ ఆగిపోతాయి కూడా తక్కువైపోతాయి. తక్కువైతాయి. 100 బిలియన్ వచ్చే దగ్గర 60-70 బిలియన్ అవుతుంది. అక్కడ మనం ఉన్న కంపెనీస్ అయితే ఎర్న్ చేస్తున్నాం అక్కడ 10-15% డ్రాప్ అవుతుంది. దీనివల్ల ట్రేడ్ డెఫిసిట్ అయిపోయి మనకే ఎఫెక్ట్ అవుతుంది. బోత్ ఎంప్లాయబిలిటీ, ట్రేడ్ డెఫిసిట్స్. ఏదైతే మనం ప్లాన్ చేస్తున్నాం మన కంట్రీ ఒక 5 ట్రిలియన్ పోవాలని, ఇట్ స్మాల్ మిస్టేక్స్ వల్లనే అమెండ్మెంట్స్ చేస్తేనే మనం
ఆ లెవెల్లో పోవచ్చు అండ్ మనం ఆ ఏమైతే ఉందో 5 ట్రిలియన్ది అచీవ్ చేయొచ్చు ఇట్లాంటి మెయిన్ కంట్రీస్లో సపోర్ట్ తీసుకొని. ఐ హోప్ ఇండియన్ గవర్నమెంట్ ఇది కొంచెం సీరియస్ తీసుకొని మనం ముందుకు పోయి చేస్తాము. జయశంకర్ సార్ కూడా మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హీ హాస్ ప్రామిస్ సంథింగ్. లెట్ సీ కమింగ్ డేస్లో ఎట్లా దీన్ని రెక్టిఫై చేస్తారు. ఎందుకంటే Jan 1, 2025 నుంచి బోత్ ద కంట్రీస్ ఆర్ గోయింగ్ టు చార్జ్ అండ్ ఇంప్లిమెంట్ దిస్ రూల్. సో లెట్ సీ హౌ థింగ్స్ విల్ గో ఫార్వర్డ్. లెట్స్ హోప్ బెస్ట్ ఫర్ ఇండియా అండ్ స్విట్జర్లాండ్ రిలేషన్షిప్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇట్లాంటివి ఇంకా ఫ్యాక్ట్స్ అని తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇన్ మై ఛానల్. ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ కూడా చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.